ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య ప్రదాయనిగా ఉంటున్నటువంటి ఆ హాస్పిటల్లో నిన్న సుమారు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా ఆ హాస్పిటల్లో కరెంటు లేక, విద్యుత్ సరఫరా అవ్వక, ఆక్సిజన్ అందక ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల తాలూకా బంధువులు, అటెండర్స్ వీళ్ళందరూ కూడా సుమారు 12 గంటల పాటు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. ఏదైనా వ్యవస్థలో, ఏదైనా సంస్థలో ఏదైనా ఇబ్బందులు, అంతరాయాలు కలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం దాని మీద, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పందించేటటువంటి తీరు మీద, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసుకునేటటువంటి చర్యల మీద, దానికి సంబంధించి చేసేటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ యొక్క ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దిబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది, మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు? సరే, ఉదయం 12 గంటలకు కరెంట్ పోతే ఏదైనా రివ్యూ మీటింగ్లో ఉండొచ్చు, 1 గంటకో 2 గంటలకో కలెక్టర్ రావచ్చు. కానీ ఈ యొక్క యంత్రాంగానికి, ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఎందుకు లెక్కలేనితనం, ఎందుకు నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారుల్లో సీరియస్నెస్ ఉంటుంది. పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా, ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి, పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరూ స్పందించలేదు. సరే, 12 గంటలకు రాలేదు, 1 గంట లేదు, 5కి లేదు, కనీసం 6 గంటల కన్నా జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి కేజీహెచ్కి ఎందుకు రాలేదు? సరే, జిల్లా కలెక్టర్ గారు రాలేదు. వెర్ ఈజ్ ద జాయింట్ కలెక్టర్? వెర్ ఈజ్ ఆర్డీఓ? వెర్ ఈజ్ ఎంఆర్ఓ? కనీసం ఒక్క అధికారినైనా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి చేయాల్సినటువంటి చర్యలు ఏంటి, మానిటర్ చేయడానికి, పర్యవేక్షణ చేయడానికి ఒక్క అధికారిని అంటే ఒక్క అధికారిని ప్రభుత్వం నియమించిందా నేను అడుగుతున్నా. కనీసం అక్కడ ఉన్నటువంటి రోగులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎవరు పట్టించుకున్నారు? కనీసం నిన్న కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారు, ఆవిడ మంచి వైద్యురాలుగా పేరుంది, కానీ ఆవిడ కూడా నిన్న విశాఖపట్నం లేరు. నిన్న సాయంకాలం రాత్రి సమయానికి ఆవిడ విశాఖపట్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుండి చేరుకోవడం జరిగింది. వచ్చినటువంటి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అంతరాయం కలిగిన కేబుల్స్ దగ్గరికి ఆవిడే వెళ్ళాలి, టార్చ్ లైట్లు పట్టుకున్నటువంటి సిబ్బంది దగ్గరికి ఆవిడే వెళ్ళాలి, రోగులకు ఆవిడే సమాధానం చెప్పాలి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి మిగతా అధికారులు, యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు? ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానిక మీరంతా ఉన్నదని అడుగుతున్నా. ఈ యొక్క ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల నిన్న సరే అంతరాయం కలిగింది. అంతరాయం కలిగిన తర్వాత ఒక 5 జనరేటర్లు ఏవో ఉన్నాయని చెప్పి ఐసీయూలో, ఐఆర్సీయూలో, ఎన్ఐసీయూలో, సిఎస్ఆర్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్స్లో పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ గైనిక్ వార్డ్, పిల్లల వార్డు పరిస్థితి ఏంటి, ఎముకల వార్డు పరిస్థితి ఏంటి, రాజేంద్ర ప్రసాద్ వార్డు పరిస్థితి ఏంటి, భవనగర్ వార్డు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ ఏమవ్వాలి, చావాలా, బతకాలా అన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నేను అడుగుతున్నా. ఒక 5 జనరేటర్లు ఎక్స్ట్రా పెడితే అయిపోయేది కదా. ఒక జనరేటర్కి ఉన్నటువంటి అద్దె ఎంత ఉంటుంది? రోజుకి 20,000 రూపాయలు ఉంటుంది. 5 జనరేటర్లు పెడితే మహా అయితే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా నేను అడుగుతున్నా. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లేదా నారా లోకేష్ గారు, మీరందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్లో చెక్కలు కొడతారే మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి. మరి గంటల వ్యవధి దాటి 10 గంటలు దాటి సుమారు 12 గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా. ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ప్రజలను పాలించడానికి వచ్చారా లేదా ప్రజలను పారికట్టడానికి వచ్చారా? పీపీపీ అంటే ఏంటి మీ విధానంలో? ప్రజలను పైకి పంపించడం మీకు తెలిసినటువంటి విధానం. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా మంచి వాళ్ళు, సౌమ్యులు, కష్టించి పనిచేసేవారే తప్పితే వేరే ఆ మోసపూరితమైన ఆలోచన ఉన్నవారు కాదు మా ఉత్తరాంధ్ర ప్రజలు. అయితే మా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా ఎన్నికల వేళ నమ్మించి, మోసం చేసి, నైవంచనకు గురి చేసి, నాడు ఓట్లు దండుకుని, పిండుకుని, అధికారాన్ని అందుకుని ఈ రోజు మా గుండెల మీద తంతుంది కూటమి ప్రభుత్వం. నిన్న కాక మొన్న ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన బాలికలు పచ్చకామరులతో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఆ వ్యాధిని పడ్డారు, ఎంతమంది చనిపోయారన్న కనీస నివేదిక కూడా సరిగ్గా ఈ ప్రభుత్వం దగ్గర లేదంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఉందా, అనారోగ్య శాఖగా మారిపోయిందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి అని చెప్పుకుంటారు సత్యకుమార్ కాదు, అసత్య కుమార్. నోరిప్పితే అసత్యాలే మాట్లాడతారు.
ఉత్తరాంధ్ర గుండెల మీద మీరు అంతా తంతున్నారు. నిన్న కాక మొన్న కాశీబొగ్గలో భక్తులు దర్శనానికి వెళ్ళి చచ్చిపోతే ఏమని మీరు మాట్లాడారు? ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు, ప్రైవేట్ వారి ఆధీనంలో ఉంది, మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం మీరు కాదా చేసింది? మరి ఇప్పుడు కేజీహెచ్ ఎవరి ఆధీనంలో ఉంది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ హాస్పిటల్ కాదా? హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే హాస్పిటల్ కాదా? ఒక మెడికల్ కాలేజు 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ రోజు ఎందుకు జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? ఎవరు దీన్ని బాధ్యత తీసుకుంటారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాధ్యత తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు వస్తారా? నారా లోకేష్ గారు వస్తారా? ఎవరు వస్తారని నేను అడుగుతున్నా. రెండో విషయం, నిన్న అక్కడ ఎముకల వార్డులో చూస్తే అప్పుడే ఆ కట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు కనీసం ఆ కరెంట్ లేక ఇబ్బందులు పడుతూ మంచం దిగిపోయి బయటికి వెళ్దామన్నా సరే అవకాశం లేకపోతే బతకడం కన్నా చావడం మేలన్నటువంటి బాధలు ఆ యొక్క రోగుల నుండి నిన్న వినబడ్డాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ. బాలింతలు అప్పుడే ప్రసవించి బిడ్డతో బయటికి వస్తే చీకట్లో నరక యాతన అనుభవించారు. ఆ బాలింతలకు ఎవరు సమాధానం చెప్తారు? కుట్లు పడి ఆపరేషన్లు పడి అడుగేస్తే ఏమైపోతామన్న పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం డెలివరీ కోసం వచ్చినటువంటి ఆ యొక్క ఎవరైతే ప్రెగ్నెంట్స్ ఉంటారో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. నేను మీ అందరూ చూశారు మీడియా మిత్రులు, టార్చ్ లైట్ వెలుగుల్లో కొవ్వొత్తులు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు. ఇదే నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ, చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన టార్చ్ లైట్ పాలన, కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రపంచం మెచ్చుకునే టార్చ్ బేరర్ పాలన. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆరోగ్య శాఖ కోసం అన్ని రకాలుగా ఆయన కష్టపడ్డాడు, ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాడు. రాష్ట్రంలో ఆయన ఆరోగ్య శాఖ ఏం చేశారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజు కనీసం విద్యుత్ సప్లై ఇవ్వలేనటువంటి చెత్త పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వం ఉంది. నేను అడుగుతున్నా, ఏ విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు లేవు? సరే, మీ ప్రభుత్వానికి బాధ్యత లేదు, మీకు చేతగా లేదు, మీరు ఏర్పాటు చేయలేకపోయారు, యువర్ వేస్ట్ గవర్నమెంట్. బట్ మానవత్వం లేదా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీకు లేవా? ఏ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది, హెచ్పిసిఎల్ ఉంది, లేదు అనుకుంటే దివీస్ ఉంది, ఫార్మా ఉంది, ఎస్ఈజెడ్ ఉంది. ఎంతమంది పెద్ద పెద్ద కంపెనీలు లేవండి? వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జనరేటర్స్ పంపించరా? లేదా వాళ్ళ అద్దె తీసుకుని పంపించరా? అంటే మీరు కనీసం పట్టించుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్ కట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిన్న ప్రజలు నరక యాతన పడ్డారు, పేద రోగులు ఇబ్బంది పడ్డారు. చనిపోయినటువంటి మహిళ ఎవరైతే దేవి అని మరిపాలనకు చెందినటువంటి 45 ఏళ్ల మహిళ, ఆమె చనిపోయిందని ఆమె సోదరి చెప్తా ఉంది. ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎవరు సమాధానం చెప్తారు? కలెక్టర్ గారు సమాధానం చెప్తారా, లేదంటే మంత్రి గారు సమాధానం చెప్తారా? ఆవిడ చెప్తుంది, నా చెల్లి వాయిస్ నాకు తెలీదా, నా చెల్లి ఊపిరాడక గాలి లేక ఇబ్బందులు పడుతున్నానంటూ నాకు చెబుతూ ఫోన్లో ఆమె చనిపోయిందని చెప్పి కన్నీటి పరివంతం అవుతుందే. మీకు కొంచెమైనా మానవత్వం లేదా అని నేను అడుగుతున్నా. అంటే మీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది బలైపోవాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. మీ ప్రభుత్వానికి నిన్న విశాఖపట్నం కేజీహెచ్లో ఇబ్బందులు పడి ఉసురుమన్న రోగుల ఉసురు తగిలి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టి గొట్టగా పోక తప్పదు అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికైనా మీకు పాలించడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మంచి చేసేదానికి చేయండి తప్పితే ఊరికే సమిట్ల పేరు చెప్పి అభివృద్ధి ముసుగులో రంగులు మార్చుకుంటూ విశాఖపట్నం ఊరు వాడా కూడా జీబ్రా లైన్స్ వైట్ అండ్ బ్లాక్ అని మార్చి ఎల్లో అండ్ బ్లాక్ గా చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం, మీ ప్రచార యావ మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రజా ఆరోగ్యం మీద మీరు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.